మరి పులులతోని పెద్ద పరేషానే అచ్చిపడింది కదా. లెక్కకైతే పులులు జంగళ్ళలోనో జూ పార్కులలోనో ఉండాలి, కానీ ఈ నడుమ అడవుల కంటే కూడా ఊళ్ళని బాగా తిరుగుతున్నాయి. వాళ్ళ కుక్కలు పిల్లులు తిరిగినట్టు పులులు తిరుగుతాయి. మరి అట్లా తిరుగుడు తరిక కాదు కదా. మరి పులి ఆఖరికి ఏమైందో చూడు. ఆగో గీ ఇంట్లో చూడురి, కుక్క పిల్లో అనుకోగల ఆయన. కుక్క పిల్ల కాదు, కుదేలు పిల్ల కాదు, పులి, చిరుత పులి. అరే అవ్వంటే ఇండ్లకి వచ్చింది, పెంపుడు కుక్క లెక్కనే తిరుగుతుంది అటు ఇటు. అగో ఇదేదో దాని రాజ్యమైనట్టే గల్లీల పొంట కూడా తిరుగుతున్నది కదా. కొంపదీసి దీని బ్యాచ్ను ఇట్లా తెచ్చుకున్నది అయ్యింది. బ్యాచ్ సంగతి మనకు తెలియదు కానీ జనం మీద మాత్రం పడ్డదటనుల చల్లటి చలికాలం పబ్లిక్ను ఇటు అటు అటు ఇటు ఇరికిత్తాంది. ఇక ఈ పులి భయంతో చలిలో కూడా జనం నిద్రపోకుండా జాగారాలు చేస్తాండ్రు. ఇక అడవి ఆఫీసర్లు వచ్చి ఈ పులి షికారు చేసిరు. ఇక వాళ్ళు గలీల పొంట తిరుక్కుంటా తిప్పల పడుకుంటా ఎట్లనో గట్ల దొరకబట్టిరు. అగగు కానొస్తుంది ఆ పులి. ఏమే పులి, నీకు జనాల కచ్చుడు ఏం సంబరమే? ఇప్పుడు చూడు నీ అవస్థ, బోర్ల పడుతీవి. అయినా ఇండ్ల నీ తప్పేం లేదులే, పబ్లిక్దే తప్పు. నువ్వుండే జంగాలను కూడా కబ్జా చేసిరు. నీకు జాగలేక జనాలకు వచ్చి నువ్వు ఆఖరికి మళ్ళా నీకే గోసైంది అన్నట్టుది. మహారాష్ట్ర పులోలా దానిలా గిట్లా ఇండ్లలా తిరుగుతుంది. అదేందోనులా ఈ నడుమ మనకాడ కూడా పులులు బాగా తిరుగుతున్నాయి. ఊళ్ళలా చేనలా తిరుగుకుంటా జనాలకు నిద్ర లేకుండా చేస్తాని. ఇక సందుల సందు కొందరు కోతిపూరలు ఏఐల పులులను తయారు చేసి పులి పులి అని మత్పరిపిస్తాను. ఏది ఒరిజినల్ పులో ఏది ఏఐయో ఏర్పడకుండానే అవుతుందట.